పేరు కాంతం, దీని పేరు ఏకాంతం, నా పేరు సూర్యకాంతం. వదిని వదిలి మనం ఎప్పుడు గొడవ పడకుండా ఇలాగే కలిసి. అబ్బా చూసుకోవామే గాజు గుచ్చుకున్నది. అబ్బో ఓ అంటూ నా మీద ఎవడపడమన్నాడేంటి? నా మీద పడతామంటే కప్ప మొహం దానా. ఇదిగో కప్పా గిప్ప అన్నావనుకో నీ డిప్ప పగల కొడతా. ఒసై నువ్వేంటి అలా చూస్తున్నావు? గిప్పటికిప్పుడే డైలాగ్ మర్చిపోయావా ఏంటి? అయినా గిప్పటికిప్పుడే కలిసి ఉందాం అనుకున్నాం, అప్పుడే గొడవ పడుతున్నావేంటి? అసలే మనం సాంప్రదాయ అమ్మాయిలం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మొన్న పండక్కి మా ఆయన మా అత్తగారిని దగ్గరుండి బస్ ఎక్కిచ్చి రమ్మన్నాడు, అందుకే బస్ ఎక్కిచ్చాను. వాళ్ళు నిన్నేం అనలేదా? బస్ ఎక్కించిన మా అత్తగారు ఏమీ అనలేదు, కానీ చుట్టుపక్కల వాళ్ళే బాగా అరిచారు. ఒసై పిచ్చిదానా, బస్సు ఎక్కించడం అంటే మీ అత్తగారిని బస్సు ఎక్కించడం కాదే, బస్సులో మీ అత్తగారిని ఎక్కించమని. మీ ఇద్దరికంటే నేనే మంచిదాన్ని. అబ్బో వచ్చిందండి వయ్యారి. నేను కూడా మంచిదాన్ని. అబ్బో చాలా చెప్పు, ఎప్పుడు చూసినా ఆ పక్కన వాళ్ళతో ఈ పక్కన వాళ్ళతో గొడవలు పడుతూనే ఉంటావు. పేరులోనే ఉంది సూర్యకాంతం. చాలా చెప్పొచ్చావులే అమ్మా. మొన్న మీ అత్తగారిని బావిలో తోసామంట కదే. నేనేమీ తొయ్యలేదు, ఎండలకి మంచినీళ్ళు అంటే జల్దీ దొరుకుతాయని తోసాను. వదిని నువ్వే చెప్పు, ఇందులో నా తప్పేమన్నా ఉందా? ఎప్పటికీ 3 నెలలు అయింది, ఇంకా తిరిగి రాలేదు మహాతల్లి. అయినా మనం ఇక్కడ గింతగా మాట్లాడుకుంటున్నాం కానీ మన పిల్లలు రండి ఏడున్నారా? నాయనా ఎప్పుడు ఆటలు డాన్సులేనా? కాసేపు లోక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పండి. మనకి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందిరా? నాకేం తెలుసమ్మా? ఆన్ చెయ్యి. నాకేం తెలుసమ్మా? నాకేం తెలుసమ్మా? నేను అప్పటికి ఇంకా పుట్టలేదు కదమ్మా, నాకెలా తెలుస్తుంది? పరువంతా బజార్లో కలిపిండు బిడ్డ. ఇప్పుడు చూడు నా బిడ్డ ఎలా చెప్తాడో. సరే చూద్దాం నీ బిడ్డ ఎలా చెప్తాడో. అరే బిడ్డ, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారా? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చారమ్మా. నాయనా మంచిగా చదువుకుంటే మంచి భార్య వస్తుందిరా. అయితే నాన్న సరిగ్గా చదువుకోలేదా మమ్మీ? పరువంతా మళ్ళీ బజార్లో కలిపిండు బిడ్డ. అరే బిడ్డ, పని మనిషి కొడుకు కలెక్టర్ అయ్యిందంట్రా, దీనివల్ల నీకేమర్థమైంది? నువ్వు కూడా 2-3 ఇళ్లలో పనిచేయాలమ్మా. ఏం పిల్లలో ఏంటో. వదినా మన ఊరికి ఎవడో కొత్త డాక్టర్ వచ్చిందంట, ఒకసారి మనం కూడా ఆడి పట్టు పడదామా? కాంపౌండర్ ఏడు నా కాంపౌండర్. రాము ఆ స్టెటోస్కోప్ ఎలాగివ్వు.
చెప్పండి డాక్టర్ బాబు. ఆ సెటోస్కోప్ ఎలాగివ్వు. సెటోస్కోపా అంటే ఏమిటి? ఇక్కడ ఇన్ని ఉన్నాయి. వీడిలో ఏంటి సెటోస్కోప్? ఇదా ఇదా? పర్లే ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇదిగోండి డాక్టర్ బాబు. సెటోస్కోప్ కి సిగరెట్ బాటిల్. సెటోస్కోప్ కి సెలైన్ బాటిల్ కి తేడా తెలియదు. నువ్వెలాగయ్యారో కాంపౌండర్? మీ కాంపౌండ్లో ఖాళీగా తిరుగుతున్నానని కాంపౌండర్ చేస్తాడు డాక్టర్ బాబు. చి నా కర్మ. అది సెటోస్కోప్ ఎలాగివ్వు. ఇదిగోండి డాక్టర్ బాబు. ఇంటింటికి తిరిగి ఈ హెల్త్ చెకప్ ఏంటో రా వెళ్దాం. అంగో మాటల్లోనే డాక్టర్ బాబు వచ్చేసాడు. చెప్పండి అమ్మా, మీ ఇబ్బంది ఏమిటి? నాకు కళ్ళు మంట. ఎప్పటి నుండి? దీని పట్టు చీర చూసినప్పటి నుండి. చెప్పండి అమ్మా, మీ ఇబ్బంది ఏమిటి? నాకు కడుపు మంట. ఎప్పటి నుండి? దాని మెల్లో నెక్లెస్ చూసినప్పటి నుండి. మీ ఇబ్బంది ఏంటమ్మా? నాకు ఒళ్ళంతా మంట. ఎప్పటి నుండి? దాని కొత్త ఇల్లు చూసినప్పటి నుండి. ఏం రోగాలరా బాబు, ఏం రోగాలరా బాబు. డాక్టర్ బాబు కొంచెం కాఫీ తెమ్మంటారా? సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని అసలైన మంచి గృహిణివి అనిపించుకున్నావమ్మా. ఎంతమంది ఉన్నా కూడా ఏమి లాభం? డాక్టర్ బాబు ఆ కాఫీ తాగుతారా? మీరు ఎలాగో ఇవ్వరు. తాగుతాను. మొన్న కూడా ఇలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేసింది. ఎలాగా? కాఫీలో చీమ పడిందని, చీమ చచ్చిపోవాలని చీమల మందు కలిపి ఇచ్చింది. తర్వాత ఏమైంది? చీమ చచ్చిపోలేదు, ఆయనే పైకి పోయాడు. అయ్యా బాబోయ్. కొంచెం కాఫీ తాగండి. మీకు మీ కాఫీకో దండం తల్లి. కొంచెం ప్లేట్ కొంచెం టీ తాగండి. వద్దండి. ఆడాళ్ళు మీకు జోహార్లు